అంటే మీరు ట్రావెల్ అయ్యారు, మీ పార్టీలో ట్రావెల్ అయ్యారు కదా, లోపల అంతర్గతంగా పార్టీకి పిలుపునిచ్చినప్పుడు మీరు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు? స్టేట్ వైడ్గా ఎన్ని కార్యక్రమాలు ఉంటే అన్ని కార్యక్రమాలకి పాల్గొన్నా, స్టేట్ వైడ్గా. ఇంకో విషయం తెలుసా, జనసేన పార్టీలో సపోజ్ వైజాగ్లో పెట్టారనుకోండి, ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న 6 లక్షల మంది వైజాగ్ వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఏ అమరావతిలోనో పెట్టారనుకోండి, మళ్ళీ అదే 6 లక్షలు అక్కడికి వస్తారు. అలలో నేను కూడా అన్ని ప్రాంతాలు జరిగా, విశాఖ ఉక్కు ఆయన చేసే ప్రతి కార్యక్రమాలకు వెళ్ళా, అన్నిట్లోనూ పాల్గొన్నా, అన్నీ చేశా. మీ క్యాడర్లో చాలామంది వాయిస్ వినిపించలేక మౌనంగా ఉంటున్నారు. అందరి ప్రాబ్లం ఇదే, నాలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయ్యి, అంటే వాళ్ళని గుర్తింపు అంటే ఏ విధంగా ఇవ్వాలి? వాళ్ళ కార్లు ఇచ్చి, బిల్డింగ్లు ఇచ్చి అలాంటి గుర్తింపు ఇవ్వాలా, లేకపోతే ఏంటి, ఎలాంటి గుర్తింపు కోరుకుంటున్నారు వాళ్ళు? ఆ వాయిస్ మీరు చెప్పాలి. ఇప్పుడు జనసేన పార్టీలో ఎవరో ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాడు కారే పెట్టుకుంటాడు, వాడే ఆయిల్ పోసుకుంటాడు, వాడే వస్తాడు. ఖర్చు లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీటింగు ప్రతి ఒక్కటి జరుగుతుంటే జనసైనికులు వాళ్ళ డబ్బులే ఖర్చు పెట్టుకుంటారు. ఎవరిని బెగ్గింగ్ అడగరు, ఎవరిని కోసం ఆశించరు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తారు. ఎవరు ఇవ్వాల్సిన అవసరం. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా ఇక్కడ ఏంటంటే జనసేనలో 2-3 వర్గాలు ఉన్నాయి. అంటే 2-3 వర్గాలు అంటే 2-3 ఆలోచనలు. ఒకటి ఫ్యాన్స్కి రాజకీయానికి సంబంధం ఉండదు. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా, ఏ షర్ట్ వేసుకున్నా, షర్ట్ వేసుకోకపోయినా, షర్ట్ ఉన్నా లేకపోతే ఎలాగున్నా సరే, ఫ్యాన్స్ అనేవాడికి వాడికి ఓకే, వాడికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాడికి రాజకీయం సంబంధం లేదు. రాజకీయాన్ని అభిమానించి కులపరంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కులాన్ని కాదనలేరు, పవన్ కళ్యాణ్ కాదనలేక అలా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, రాజకీయంగా ఎదగడానికి వచ్చారు, రాజకీయంగా అభిమానంతో వచ్చాం, ఆయన పెట్టిన పార్టీని నమ్మి వచ్చాం, ఆయన పెట్టిన సిద్ధాంతాలు నమ్ముకొని వచ్చాం. మాలాంటి వాళ్ళు వచ్చేప్పటికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పార్టీలో. వాళ్ళు అడుగుతారు, అరే ఏంట్రా 18 సంవత్సరాలు ఏంటి రాజకీయంగా పార్టీకి ఏ రకమైన ఇది ఇంతలో ఇప్పుడు కూడా బూత్ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదు, జిల్లా ప్రెసిడెంట్ లేదు, ఏదో నామకే వాస్తాగా ఉంటున్నారు. కానీ అసలు పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలి ఏంట్రా అని మాలాంటి వాళ్ళు ఉంటాం. మాలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు. ఇలా మీడియా పరంగా కాకోకుండా వ్యక్తిగతంగా మీ రాజకీయ వ్యవహారాలు చూసే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు అంతర్గత సమావేశంలో చెప్పాల్సింది మీడియాకి ఎక్కితే భవిష్యత్తు మీకు రాజకీయం చేసే వాళ్ళకి ఉంటుందంటారా? ఎలా మీడియాకి? మంచి ప్రశ్న. ఇప్పుడు జనసేన సెంట్రల్ ఆఫీస్లో రాజకీయంగా ప్రజలతో టచ్ ఉన్న నాయకుడు ఎవ్వడూ లేడు. ఇప్పుడు పేర్లు చెప్పను, ఎమ్మెల్సీ ఇచ్చారు, అతను స్నేహితుడు, అసలు పబ్లిక్తో కానీ పబ్లిక్ రిలేషన్ కానీ ఏమీ లేదు. ఎప్పుడు జగన్ గవర్నమెంట్ విమర్శించింది కానీ, ఏ విధంగా కార్యక్రమాలు చేసింది కానీ ఏది లేదు. ఆయన చేసేది ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్ చేయడంలో ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన అంతే, పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రామ్ చేశాడు, అతనికి ఒక పదవి ఇచ్చారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సేమ్ అలా క్వార్టరీ వాళ్ళకి ఇచ్చారు. కానీ పబ్లిక్ రిలేషన్, పబ్లిక్తో సంబంధం ఉన్న ఏ నాయకుడు జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఎవరో ఇప్పటికీ లేరండి. నేను చెప్తున్నా క్లియర్గా. ఎవడన్నా వచ్చి ఏమంటే పలానా పని ఉందంటే ఆ పని గురించి అవగాహన ఉన్న వ్యక్తులు కానీ, ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తులు కానీ సెంట్రల్ ఆఫీస్లో క్వార్టరీలో ఎవ్వరూ లేరు. అలా ఎవరికి వెళ్ళి చెప్పాలి? రాజకీయ అవగాహన లేని వ్యక్తులు, వాళ్ళు దేనికి పనికిరారు. మాలాంటి వాళ్ళు ముందు ఏదో పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధం, పదవులు వచ్చినాయి, చేసుకున్నారు, ఎంజాయ్ చేసుకుంటున్నారు. పబ్లిక్లో కానీ అపోజిషన్లో అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న జగన్ గవర్నమెంట్ కానీ విమర్శించిన నాయకులు ఎవరు అక్కడ లేరు. రాజకీయ అనుభవం లేని వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు జనవాణి అని పెట్టారు, ఎన్నో అప్లికేషన్లు తీసుకున్నారు, ఎప్పటి నుంచో తీసుకున్నారు. ఒక్క అప్లికేషన్ ఇగో ఈ పని అయిందని చెప్పిన దాఖలే లేవు అక్కడ జనసేనలో. ఎవరికి చెప్పుకోవాలి? అసలు అక్కడ రాజకీయ సంబంధించిన వ్యక్తులే లేరు. సో ఓవరాల్గా ఇది అంతర్గతంగా కూర్చొని సెటిల్ చేసుకున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా లోకల్గా ఎక్కడ కూడా కమిటీలు లేవని. ఈ కమిటీలు వేయాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సినటువంటి బాధ్యత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మీపై ఉంటుంది. అంటే మీ క్యాడర్ పైన మొత్తం ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వారిపైన. అధినేతకి ఏం తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో? దాన్ని మీరు సరిచేసి చెప్పాలి కదా. గ్రామాల్లో కమిటీలు వేయాలి కదా, ప్రజల్లోకి వెళ్ళాలి కదా మీరు. ఇప్పుడు పార్టీ అధినేత అతనికి ఉండాలి, తన పార్టీని డెవలప్ చేసుకోవాలి, పార్టీ కేడర్ని పెంచుకోవాలి, పార్టీ నాయకులను తయారు చేసుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేకం అయిపోవాలి. మన పార్టీని అతనికి ఉండాలి. మాలాంటి వాళ్ళు ఎంతమంది కమిటీలు వేయమన్నా, ఇన్ఛార్జీలు మార్చాలన్నా, ఇన్ఛార్జీలు సరైన వ్యక్తులు కాదు,
ఈ కోటరికి చెప్పి వాళ్ళు ఎంతవరకు అక్కడి వరకే ఉంచుతున్నారు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసిన ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి కూడా పార్టీని పెంచుకోవాలనే ఉద్దేశం లేదు. ఎంతవరకు తెలుగుదేశం మీద అలా ఆధారపడి ఏదో 10-20 తీసుకొని ఇలాగే ఏది పేరు లేని డిప్యూటీ సీఎం రాజ్యాంగంలో లేని పదవిని అలా కొన్నాళ్ళు ఉండదులేని ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నాడే తప్పించి పార్టీని డెవలప్ చేసుకోవాలి, తన కేడర్ని పెంచుకోవాలి, తన నాయకుల్ని పెంచాలి అనే ఆలోచన ఆయనకి లేదు. మీడియా ముఖంగా మీరు జనసేన పార్టీకి వార్నింగ్లు ఇస్తున్నారా లేకపోతే సలహాలు ఇస్తున్నారా? ఒక మాట చెప్పండి. సలహాలు కాదు, వార్నింగ్ కాదు, రిక్వెస్టింగ్. అయ్యా బాబు నిన్ను నమ్ముకొని మేము పార్టీలో వచ్చామయ్యా, 12 సంవత్సరాలు టైం వేస్ట్ అయ్యా, కొంచెం చూడండి అయ్యా, మా లాంటి వాళ్ళు కొన్ని నన్ను కాదు నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు, రాజకీయాన్ని డెవలప్ చేయండి అయ్యా బాబు అని రిక్వెస్ట్ చేస్తున్నా. వార్నింగ్ కాదు, సలహా కాదు. మీరు పెంచండి, మీరు పెరుగుతారు, మీకు ఒక గమ్యం ఉంటుంది, ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. అంతేగాని మిమ్మల్ని లేదు విమర్శించడం కాదు, సలహా ఇవ్వడం కాదు, వార్నింగ్ కాదు, రిక్వెస్టింగ్. ఎందుకంటే 12 సంవత్సరాలు నీ పార్టీలో సర్వీస్ చేసేవి, నీ పార్టీలో ఉండి టైం వేస్ట్ అవుతుంది, సిగ్గేస్తుంది. పబ్లిక్లోకి వెళ్ళాలంటే చూసి నవ్వుతారు మమ్మల్ని. ఇంకా అరే వీళ్ళు ఇంతేరా అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మారండి అని. సో మొత్తానికి చూశారు కదా, నేను రఘురామకృష్ణంరాజు కాదు, నా పార్టీకి వ్యతిరేక వాయిస్ నేను కావాలని వినిపించట్లేదు. మేము రాజకీయంగా ఎదుగుదామని, ప్రజలకు సేవ చేద్దామని మేము పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి భజన చేస్తూ పార్టీని గాలికి వదిలేశారు. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన కమిటీలు ఏమీ లేవు. మాలాంటి వారి గోడు వినే పరిస్థితి కూడా పార్టీలో లేదు. పవన్ కళ్యాణ్ గారి తీరు మార్చుకోవాలని చెప్పి చెప్తున్నారు. సో మొత్తానికి పులిపాక ప్రకాష్ ఎవరైతే జనసేన నాయకులు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఉన్నారో ఆయన వాయిస్ అయితే ఇది. చూద్దాం పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కరిస్తుంది అనేది చూడాలి.